89% గ్రూప్ 1 పరీక్షల్లో దాదాపుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈరోజు సెలెక్ట్ అయ్యారు. ఇవాళ నోటికాడికి వచ్చిన ముద్దను ఎవడో కింద పడేసి మట్టి పాలు చేస్తే ఆ తల్లిదండ్రుల దుఃఖం ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ 563 మంది గురించి నేను మాట్లాడతలేను. పరీక్షలు రాసిన వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఏదైనా ఎత్తుకుందామనే సందర్భంలో ఈ ఉన్న పరీక్షల ఫలితాలను వాయిదా పెట్టడంతో వాళ్ళకు మళ్ళీ ఒక ఆశ, ఏమన్నా మళ్ళీ పరీక్షలు వస్తాయో, ఇది రద్దు అవుతాయో, మళ్ళీ చదవాలేం, మళ్ళీ చదవాలంటే ఇప్పుడు నేను ఎక్కడికో పోతే మళ్ళీ వెనకొచ్చి చదువుకోవాలన్నా లేదా? త్రిశంకు స్వర్గంలో ఈరోజు మళ్ళీ 5 లక్షల మంది నిరుద్యోగ యువకులను గతంలో 10 సంవత్సరాలు పరీక్షను నిర్వహించని పార్టీలు ఈరోజు ఈ కేసులు వేసి ఈ విద్యార్థులను ఇరుక్కున పెడుతున్నాయి. 2011 తర్వాత గ్రూప్ 1 పరీక్షలే నిర్వహించలేదు. 15 సంవత్సరాలైంది గ్రూప్ 1లు. ఆ ఏళ్ళ గ్రూప్ 1 రాద్దాం అనుకున్నోడు ఇవాళ 15 ఏళ్ళ వరకు పరీక్షలు పెట్టలేదంటే వాళ్ళ వయసు ఎంత ఉంటుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇదొక సోషల్ ఇష్యూ కింద మారుతున్నది, సామాజిక సమస్య కింద మారుతున్నది. ఇట్లాంటి వాళ్ళను మీరు విద్యార్థులు అందరూ నిశ్చితంగా గమనించాలి. ఇలాంటి వాళ్ళను ఎక్కడైనా ఎదురుపడితే అడగాలి, ఎందుకయ్యా మా ఉద్యోగాలకు అడ్డం పడుతున్నారు? ఎవరైనా వాళ్ళ ఎన్నికలు ఒక 6 నెలలు ఆగుతారా? వాళ్ళ ఇంట్లో ఓడిపోతే 6 నెలలు కూడా ఒక్కరికి కూడా ఆపకుండా ఉద్యోగాలు ఎంబడెంబడే ఇచ్చారు. కానీ మన పిల్లల ఉద్యోగాలకు వచ్చేటప్పటికి వాళ్ళకు ప్రతిదీ రాజకీయమే. అందుకే ఈరోజు మన పిల్లల్ని ప్రోత్సహించాలి, వాళ్ళని అభినందించాలి, స్వయంగా వాళ్ళని కలవాలి. ఇక్కడున్న అందరు నేను అడుగుతున్న, తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలలో ఎప్పుడన్నా ముఖ్యమంత్రిని కలిసిరా? మీరు కలిసినరా? ఎవరైనా కలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. కానీ నేను మిమ్మల్ని రెగ్యులర్ కలుస్తూనే ఉన్నా కదా. ఇది తేడా. ప్రజాపాలనకు దొరల పాలనకు. ముఖ్యమంత్రి అంటే ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డ పదవి కాదు, అది ప్రజలు ఆశీర్వదించి, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ఆశీర్వదిస్తే ఈ కుర్చీ వస్తుంది. ఆ కుర్చీ వాళ్ళ కోసం కాకుండా మన కోసం వినియోగించుకోవడం కాదు. అందుకే మీ మధ్యలో ఉండాలి, మీతో ఆలోచనలు పంచుకోవాలి. ఇదే కాదు, సివిల్స్ గతంలో మన దగ్గర ఐఏఎస్లు ఐపీఎస్లు సెలెక్ట్ తక్కువ అయ్యేవాళ్ళు. ఎందుకంటే కోచింగ్కి వెళ్ళాలంటే ఢిల్లీకి వెళ్ళాలనో ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నట్టుగా ఉండే. మన దగ్గర ఉన్న కోచింగ్ సెంటర్లు లిమిటెడ్. అందుకే బట్టి విక్రమార్క గారితో మాట్లాడి సింగరేణి సంస్థ నుంచి సివిల్స్కు ప్రిలిమ్స్ పాస్ అయినా మెయిన్స్ పాస్ అయినా వాళ్ళ ఫీజుల కోసం ప్రోత్సాహకం అందించాలని రాజీవ్ అభయ హస్తం కింద వాళ్ళకు లక్ష రూపాయలు మొదటి విడత, రెండోసారి ₹1,00,000 ఇస్తే ఈరోజు చాలామంది మన గిరిజనులు, మన బీసీల పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు క్లియర్ చేసిండ్రు. ఆ పిల్లలు కలవడానికి వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అరే మన పిల్లలు సాధించిండ్రు. మన రాష్ట్రానికి వచ్చినా రాకపోయినా ఏ రాష్ట్రంలో అయినా ఐఏఎస్లు ఐపీఎస్లుగా వాళ్ళు ఉంటే, కేంద్ర ప్రభుత్వంలో ఉంటే మన రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది.